హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి అరుణాచలం అండి. ఈ అరుణాచలం మేము ఎలా వెళ్ళాము, ఏం చేసాము, ఎక్కడ ఉన్నాము అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చూడొచ్చు. ఫస్ట్ అయితే మేము పాండిచ్చేరి ట్రిప్కి వెళ్ళాము. అక్కడ నుంచి అరుణాచలము దారి మధ్యలోనే అనమాట వచ్చాము. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎలా చేయాలా ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే గిరి ప్రదక్షిణ మనం ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ స్టాప్ చేస్తే అది పూర్తయినట్టు గిరి ప్రదక్షిణ. జీవితంలో ఒక్కసారైనా ఈ అరుణాచలంని దర్శించాలన్నది ప్రతి ఒక్క హిందూ ఇంపార్టెంట్ అని, ముఖ్యంగా తెలుగు తమిళ వాళ్ళకన్నా కూడా మన తెలుగు వాళ్ళే ఎక్కువ వస్తుంటారు ఇక్కడ గుడిలో. ఇక్కడైతే చాలా వరకు మన తెలుగు వాళ్ళే కనపడ్డారు. దీన్ని తమిళంలో తిరువన్నామలై అంటారు. చాలా గొప్ప పుణ్యక్షేత్రము. కాశీ, చిదంబరం వీటన్నిటికన్నా కూడా చాలా గొప్ప క్షేత్రము. ఈ అరుణాచలంలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ కొండనే అండి. ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా అదృష్టం అంటారు. జ్యోతిర్లింగం అంటారు ఈ కొండని. పౌర్ణమి రోజుల్లో చేస్తే ఇంకా చాలా మంచిది అంటారు. జీవితంలో ఒక్కసారైనా పౌర్ణమిలో గిరి ప్రదక్షిణ చేయాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఉంటుంది. సో ఇది శివుడి ఆజ్ఞ లేనిదే మనం ఇక్కడ అడుగు పెట్టలేమంటారు. ఈ పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ మేము ఎలా చేసాము ఏంటి అనేది మీకు చెప్తాము. పిల్లలున్న వాళ్ళైతే పిల్లల్ని ట్రాలీస్ కూడా ఉంటాయి, బేబీ ట్రాలీస్ ఇక్కడ గుడి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. రాజగోపురం గుడి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. పిల్లల్ని అందులో పెట్టుకొనేసేసి గిరి ప్రదక్షిణ చేయవచ్చు. ఇది మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. చెప్పులు లేకోకుండా చేయాలి అంటారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ ఎక్కువ రమణ మహర్షి ఆలయం నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆయనే స్టార్ట్ చేశారంట ఈ గిరి ప్రదక్షిణ. ఆయన ద్వారానే ఇది ఇంత ఫేమస్ అయింది. సో ఇక్కడ ఈ గుడి, ఈ గిరి ప్రదక్షిణ ఎంత ముఖ్యమో ఈ రమణ మహర్షి ఆలయం కూడా అంతే ఫేమస్. ఇలా డే అంతా కూడా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. మార్నింగ్ చేసేవాళ్ళు మార్నింగ్, నైట్ చేసేవాళ్ళు నైట్. ఎక్కువ మార్నింగ్ నైటే చేస్తారు, ఎందుకంటే చెప్పులు లేకోకుండా చేయాలి గిరి ప్రదక్షిణ అనేది. అందువలన ఎక్కువ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనము మొత్తం 8 లింగాలని అష్టదిక్పాలకులు స్థాపించారు. ఆ లింగాలని దర్శించుకోవచ్చు. కొంచెం ఈవినింగ్ లోపు అయితే బెటరు. అరౌండ్ 9-10 లోపు అయితే మనం ఆ లింగాలన్నిటినీ కొన్నిటిని దర్శించుకోలేము. ఎక్కువ లేట్ అయితే కొన్నిటికి లాక్ వేస్తే వాటిని మనం చూడలేము. సో ఎర్లీ మార్నింగ్ అలా అయితే అన్ని లింగాలను మనం దర్శించుకోవచ్చు. ఇలా మొత్తము ఒక 8 లింగాలు వస్తాయి. వాటిని దర్శించుకుంటూ 14 కిలోమీటర్లు ఆ శివుని నామస్మరణం చేసుకుంటూ అరుణాచలేశ్వర అనుకుంటూ ఏ మనసులో ఎలాంటి ఆలోచనలు లేకోకుండా చేస్తే చాలా పుణ్యం అంటారు. జీవితంలో ఒకసారన్నా చేయాలి అంటారు ఇది. సో ఇది అండి ఈ అరుణాచలము గిరి ప్రదక్షిణ గురించి అయితే. ఇందులో ఈ గిరి ప్రదక్షిణలో యమలింగం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. సో దాన్ని కూడా అందరు దర్శించేసుకొని, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి. మొత్తం 20 ఎకర్స్లో ఉంది ఈ గుడి అంతా. ఈ గుడిని చూడాలంటే ఒక రోజు అంతా సరిపోతుంది. అన్ని విశిష్టతలు ఉన్నాయి లోపల. చాలా అద్భుతంగా కట్టారు ఈ గుడిని మాత్రము. అసలు వర్ణించలేనంత అద్భుతంగా ఉంది. లోపల అయితే ఒక్కొక్క గుడికి చాలా గుడులు ఉన్నాయి. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అది మీకు ఏదైనా బుక్స్ దొరుకుతాయి అక్కడ. బుక్స్లో చదివితే దాని గురించి చాలా తెలుస్తుంది, ఆ గుడి విశిష్టత ఏంటి అన్నది. నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను అసలు ఆ గుడి లోపల చూసి. అంత అద్భుతంగా కట్టారు అసలు. దర్శనానికి అయితే మాకు 5 hours పట్టింది. మేము దసరా రోజు వెళ్ళాము. దసరా రోజు అయిన వలన చాలా రష్ ఎక్కువ ఉన్నది.
పిల్లలతో కొంచెము ఇబ్బంది అనిపించినా కానీ పర్లేదు, బాగానే కోఆపరేట్ చేశారు. ఇది వచ్చేసి కుమారస్వామి గుడి అండి. అక్కడ స్వయంభుగా వెలిసారంట స్వామి. ఇది వచ్చేసి 1000 కాళ్ళ మండపం అంటారు. శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. ఇది కోనేరు. అస్సలు ఆ లోపల చూడాలే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతము. చాలా బాగుంది. ఒక రోజు అంతా పడుతుంది గుడి అంతా చూడాలి అంటే. తప్పకుండా చూడండి. ఒక 2 డేస్ పెట్టుకోండి. ఒకరోజు గిరి ప్రదక్షిణ పడుతుంది, ఒకరోజు గుడి అంతా చూడడానికి పడుతుంది. అక్కడే మన తెలుగు ఆశ్రమాలు, రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు భక్తులకు. ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ దర్శించండి, హిందువులంతా. ఇది వచ్చేసి మెయిన్ గోపురం అండి. లోపల చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.